హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట అనోట విత్ ఆ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఈ యొక్క సింబల్ని మీ చేతి మీద రాసుకుంటే చాలు, వద్దన్నా కూడా డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. 10,000 అడిగితే 10 లక్షలు రావటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది ఒక పురాతనమైన సింబల్ అండి. దీని గురించి ఈ మధ్య తెలుసుకుంటూ ఉంటే నిజంగా ఆ రిజల్ట్ అన్నది రావటం చూస్తే మతిపోతుంది. అలాంటి మతిపోయే ఒక మ్యాజిక్ ని చేస్తుంది, మతిపోయే ఒక రిజల్ట్ అయితే ఇస్తుంది. ఇప్పుడు ఎటు చూసినా కూడా ఈ సింబల్ గురించి చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ సింబల్ ని రాసుకుని డబ్బుని ఎంతో సంపాదించుకుంటున్నారు, డబ్బుని అట్రాక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి మనిషికి కూడా డబ్బు కావాలి. ఇప్పుడు 5,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, నెలకి 10,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, 50,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, 1,00,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, ఇంకా ఎక్కువ డబ్బును సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా బిజినెస్ పర్సన్స్ అయితే వాళ్ళకు కోట్లలో కూడా ఇన్కమ్ అనేది రావచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంత ఆ సంపాదనకు మించిన అవసరాలే ఉన్నాయి, ఖర్చులే ఉన్నాయి. ఇప్పుడు 5,000 రూపాయలు సంపాదిస్తే దానికి మించిన అవసరాలు ఖర్చులు ఖచ్చితంగా ఉన్నాయి. 50,000 సంపాదించే వాళ్ళకి సరిపోతుందా అంటే వాళ్ళకు కూడా దాని మించిన అవసరాలు ఖర్చులు ఉన్నాయి. 1,00,000 సంపాదించాలంటే వాళ్ళది ఎలా ఉంది, కోట్లు సంపాదించే వాళ్ళంటే వాళ్ళది కూడా అలానే ఉంది. 1,00,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు, వాళ్ళకేంటి అంటే ఆ 1,00,00,000 రూపాయలకు మించిన అవసరాలు ఖర్చులు ఉన్నాయి. మనకు డబ్బు ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఖర్చులు అవి మనం చేయటం అలవాటు పడిపోతాం. కాబట్టి ఇక్కడ మనకు డబ్బు ఇంపార్టెంట్, డబ్బు కావాలి, డబ్బుని నిలబెట్టడం కావాలి, ఎటో ఒక వైపు నుంచి డబ్బుని ఆకర్షించుకోవటం కావాలి, అట్రాక్ట్ చేసుకోవటం కావాలి. అయితే ఇక్కడ డబ్బుని మేము క్రియేట్ చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు. అంటే నేను ఇప్పుడు ఒక రూట్లో సంపాదిస్తున్నా అంటే నేను చేస్తున్నది జాబ్ కావచ్చు, పని కావచ్చు, వర్క్ కావచ్చు, ఏదో ఒకటి బిజినెస్, ఏదైనా ఒకే దారిలో డబ్బుని సంపాదిస్తున్నా. ఈ డబ్బు నాకు సరిపోవట్లేదు, నాకు ఇంకా డబ్బు చాలా కావాలి, నేను ఇంకా వేరే మార్గాలలో డబ్బుని సంపాదించాలి, అలాంటి మార్గాలను నేను క్రియేట్ చేసుకోవాలి, అలాంటి అవకాశాలను నేను క్రియేట్ చేసుకోవాలి, అలాంటి అవకాశాలను నా దగ్గరికి నేను తెప్పించుకోవాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో అలా డబ్బుని క్రియేట్ చేసుకోవాలి అని అనుకునేవారు ఈ ఒక్క సింబల్ని గనక మీ చేతి మీద రాసుకుని వెళ్ళారు అంటే డబ్బుని మీరు క్రియేట్ చేస్తారు. డబ్బు మీ వెంట పరుగులు పెడుతుంది, ఒక మనీ మ్యాగ్నెట్లా మీరు మారిపోతారు. మీరు వద్దు అన్నా కూడా డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. డబ్బుని మీరు వెతుక్కుంటూ వెళ్ళటం కాదు, మిమ్మల్ని డబ్బు వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది. ఎలా ఒక ఇనప ముక్కకి అయస్కాంతం వచ్చి ఎలా అతుక్కుంటుందో, ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా అలా డబ్బు మీ దగ్గరికి అట్రాక్ట్ అవుతుంది, మీకు వచ్చి అతుక్కుపోతుంది. ఇంకా ఫైనాన్షియల్ లక్ కావాలని ఎవరైతే అనుకుంటూ ఉంటారో, మాకు లక్ బాగా ఉండాలి, ఫైనాన్షియల్ గా ఎప్పుడూ తరగని డబ్బు, తరగని సంపద మాది అవ్వాలి అని కోరుకునే వాళ్ళు ఇక డబ్బు కోసం ఎదురు చూస్తుంటారు. మాకు వస్తున్న సంపాదన సరిపోవట్లేదండి, ఇలా మేము 10,000, 20,000, 50,000, 1,00,000 నెలకు శాలరీ తీసుకుంటే ఇంట్లో ఖర్చులు ఏం చూసుకోవాలి, కమిట్మెంట్స్ ఏం కట్టుకోవాలి, పిల్లల్ని ఏం చదివించుకోవాలి, మేము డబ్బులు ఏం కూడబెట్టాలి. ఇలా కాదండి, మాకు త్వరగా డబ్బులు వచ్చి మేము త్వరగా ధనవంతులు అయిపోవాలి, మాకు ఫాస్ట్ మనీ కావాలి, అతి తక్కువ టైం పీరియడ్లో మేము డబ్బున్న వాళ్ళంగా ఒక రిచెస్ట్ పర్సన్గా ఎదగాలి అని కోరుకునేవాళ్ళు. అంటే ఇక్కడ డబ్బుని క్రియేట్ చేసుకోవాలి అనుకునేవాళ్ళు, ఫైనాన్షియల్ లక్ను కోరుకునేవాళ్ళు, ఫాస్ట్ మనీని అట్రాక్ట్ చేయాలి అనుకునేవాళ్ళు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఈ ఒక్క సింబల్ని, ఈ పవర్ఫుల్ సింబల్ని, శక్తివంతమైన సింబల్ని మీ అరచేతిలో రాసుకొని వెళ్ళారు అంటే ఇంకా ఆ చేతికి అసలు రెస్ట్ ఉండదు, అంతలా డబ్బు లెక్క పెట్టలేనంత డబ్బు అయితే వస్తుంది. చాలా సింపుల్ అండి ఈ సింబల్ అనేది. చదువు రాని వాళ్ళు కూడా పిచ్చి గీతలు గీసే వాళ్ళు కూడా వేసుకోవచ్చు, అంత సింపుల్ గా ఉంటుంది. చూస్తే నిజమా ఈ సింబల్కి ఇంత శక్తి ఉందని మీరే ఆశ్చర్యపోతారు. మీరు ఆశ్చర్యపోయినా కూడా నిజం అదే, చాలా శక్తివంతమైన సింబల్. కాబట్టి ఆ సింబల్ ఏంటి, ఎప్పుడు రాసుకోవాలి, ఎలా రాసుకోవాలి, అసలు దానికి ఉన్న రిస్ట్రిక్షన్స్ ఏంటి, నియమాలు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అన్నది లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియట్లేదు, కానీ మా ప్రాబ్లమ్స్ మాత్రం మాకు సాల్వ్ అయిపోవాలి, దిక్కుతో వచ్చి అయోమయంలో ఉన్నాం, ఎలా ఉన్నాయంటే మా కష్టాలు మమ్మల్ని ఊపిరి కూడా సెలపనివ్వటం లేదు, ఇంత అన్యాయంగా అధ్వాన్నంగా ఉందండి మా పరిస్థితి అని అనుకునే వాళ్ళకి ఒక బెస్ట్ గురువు గారు అని చెప్తానండి.
బెస్ట్ అవకాశం అని చెప్తాను. ఎందుకు అని అంటే కనుక మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు, ఎవరికి కూడా తెలియకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ఎంతటి మొండి సమస్య అయినా ఇవ్వనివ్వండి, అది కాదు అన్న మాట ఈయన నోటి వెంట రాదు. దాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని దాన్ని పరిష్కరించి మీకు అప్పగించేస్తారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం. వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే అసలు ఈ సింబల్ ఏంటి అంటే, ఇది మనకు చూడటానికి ఎఫ్ లాగా ఉంటుంది, కానీ ఎఫ్ కాదు, అది ఒక ఫేహు రూన్ సింబల్. అది ఎంత శక్తివంతమైందంటే చాలా పురాతనమైనటువంటి ఒక సింబల్ అండి ఇది. కానీ ఇది మనకు ఈ మధ్య ఇప్పుడు తెలుస్తోంది. తెలిసిన వెంటనే దీన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మీకు ఖర్చు లేని పని, మీకు ఏది దొరకలేదా, మీ దగ్గర ఒక పెన్ ఉందా, చాలు మీ లక్కుని మీ చేతులతో మీరు రాసుకుంటున్నారు. అది మీ అరచెయ్యి ఉంటుంది, అది ఎడమ చెయ్యి. మనకు ఎడమ భాగం అన్నది అట్రాక్షన్ శక్తికి బాగా పనిచేస్తుంది, అట్రాక్టివ్ శక్తికి బాగా పనిచేస్తుంది, ఆకర్షణ శక్తి ఎక్కువ కలిగి ఉంటుంది. కాబట్టి మనం దేన్ని అట్రాక్ట్ చేయాలైనా అనుకున్నా ఎడమ వైపు శరీరం మీదనే రాసుకోవాలని గుర్తుంచుకోండి. మీ ఎడమ చేతి మీద ఈ యొక్క సింబల్ ని రాసుకోండి. బ్లాక్ కలర్ పెన్ తప్పించి ఇంకే కలర్ పెన్ అయినా యూస్ చేసుకోండి. పొద్దున్నే స్నానం చేసుకుంటారు, చక్కగా దేవుడి దగ్గరికి వెళ్తారు, పూజ చేసేవాళ్ళంటే పూజ చేసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, స్నానం చెయ్యగానే ఈ సింబల్ ఒకటి రాసుకొని దేవుడికి చక్కగా దండం పెట్టుకొని, కుదిరితే దీపారాధన చేసుకొని, ఈరోజు నా దగ్గరికి నిండుగా మెండుగా పుష్కలంగా డబ్బు రావాలి, నేను ఊహించినంత డబ్బు నా దగ్గరికి వచ్చింది, థ్యాంక్ యూ భగవంతుడు, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ కృతజ్ఞతలు చెప్పుకొని, ఆ సింబల్ కూడా ఒకసారి కృతజ్ఞత చెప్పుకొని మీరు బయటకు వెళ్ళండి. డబ్బు మీ వైపు ఎలా ఆకర్షణ అవుతుందో మీరే చూస్తారు, ఎలా అట్రాక్ట్ అవుతుందో మీరే చూస్తారు. వద్దు వద్దు అన్నా కూడా డబ్బు మిమ్మల్ని ఆ విధంగా వెతుక్కుంటూ వస్తుంది. అంటే డబ్బు సంపాదించడానికి మీకు నానా మార్గాలు ఏర్పడతాయి, కొత్త మార్గాలు ఏర్పడతాయి, కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఊహించినటువంటి ఒక పెద్ద అవకాశాలు సడన్ గా మీ ముందుకు వస్తాయి, మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అలాంటి ఒక అవకాశాలు, ఆపర్చునిటీస్ అన్నవి మీకోసం వస్తాయి. మీరు ఈ సింబల్ రాసుకుని వెళ్తే ఎవరో మీకు పరిచయం ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరో ఒక ఆపర్చునిటీ మీకు ఇస్తారు. నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నువ్వు వస్తావా, లేకపోతే పలానా చోట ఇది ఉంది, నీకేమన్నా ఐడియా ఉందా, ట్రై చేస్తావా. ఇలా మీకు 4-5 విధాలుగా 4-5 మార్గాల్లో డబ్బు సంపాదించుకునే ఒక మార్గాలు అన్నవి మీకు ఏర్పడతాయి ఈ ఒక్క సింబల్తో. అలా ఏమవుతుంది, అన్ని మార్గాలు ఓపెన్ అయినప్పుడు మీకు డబ్బు అన్ని మార్గాల్లో వస్తుంది కదా, మరి డబ్బును ఆకర్షించినట్టే కదా. మేము చేతి మీద రాసుకోలేమండి అంటే ఒక పేపర్ మీద రాసేసి ఆ పేపర్ని మీ వాలెట్లోనో, మీ జోబ్లోనో, మీ పర్సులోనో మీరు పెట్టుకొని వెళ్ళండి. మీరు పేపర్లో రాసి పెట్టుకుంటామంటే ఓకే, లేదో ప్రతిరోజు చేతి మీద రాసుకుంటామంటే ఇంకా అది బెస్ట్ కదా. ప్రతిరోజు మీరు ఇన్వైట్ చేస్తున్నారు ఈ సింబల్ని, లక్ని ఇన్వైట్ చేస్తున్నారు, ప్రాస్పరిటీని ఇన్వైట్ చేస్తున్నారు, అబండెన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు, సమృద్ధిని ఇన్వైట్ చేస్తున్నారు. అలాగే ఫైనాన్షియల్ లక్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు, ఫాస్ట్ మనీని అట్రాక్ట్ చేస్తున్నారు, డబ్బుని క్రియేట్ చేయడానికి మీరు మీ ఆలోచనలని ఇన్వైట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతిరోజు రాసుకొని చూడండి, మీ లైఫ్ ఎంతలా మారుతుందో మీకే తెలుస్తుంది, ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు. ఇక ఇంతవరకు కూడా ఈ వీడియో చూస్తూ వచ్చిన వాళ్ళు ఫైనాన్షియల్ లక్ అని ఇక్కడ టైప్ చేయండి. మీరు ఆ సింబల్ రాసుకునేటప్పుడు కూడా ఏం కోరుకుంటారు, నేను ఏ మంత్లో ఎన్ని కోట్లు సంపాదించాలి, ఈ ఇయర్లో ఎన్ని కోట్లు సంపాదించాలి, లేదు ఈ మంత్లో నేను ఎన్ని కోట్లు సంపాదించినందుకు, ఈ ఇయర్లో ఎన్ని కోట్లు నేను సంపాదించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ స్వామి అని భగవంతుడికి చెప్పండి. థ్యాంక్ యూ సింబల్ అని ఆ సింబల్కి థ్యాంక్స్ చెప్పండి, ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది.
ఇక్కడ ఎలాగూ కోరుతున్నారు, వందలు వేలు లక్షలు కోరకండి, ఖర్చేం లేదు కదా. ఇక్కడ కంజూస్గిరి చేయకండి, కోట్లలోనే ఆశించండి. ఒకవేళ మీ కోరిక బలంగా ఉంటే, మీరు నమ్మకంతో అడిగి ఉంటే, విశ్వాసంతో అడిగి ఉంటే, యూనివర్స్ మీద మీకు మరింత నమ్మకం ఉంటే ఖచ్చితంగా యూనివర్స్ మీ కోరికను నిజం చేస్తుందేమో. ఎటువైపు ఒక వైపు నుంచి మీకు అదృష్టం వచ్చి తలుపు తట్టేలా చేస్తుందేమో. కాబట్టి డోంట్ మిస్ అండి. ఖర్చు లేని పని, ఒక్క పెన్ ఒకటి ఉంటే చాలు మీకు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు స్నానం అవ్వగానే ఈ సింబల్ రాసుకొని చూడండి. డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ ఎలా వస్తుందో మీరే చూస్తారు. ఎవరు ఆపినా కూడా ఆగదు, వారి ధరం కూడా కాదు. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.